విజయవాడ సాయికృష్ణ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. సాయికృష్ణ కేసులో ఇప్పటికే సీఐ నాగరాజును రిమాండ్కు తరలించారు. అటు సాయికృష్ణ లాకప్ డెత్ విషయంలో సీఐ నాగరాజుకు మరికొందరు సహకరించినట్లు సిట్ గుర్తించింది. కృష్ణలంక పిఎస్ కు చెందిన 2 హెడ్ కానిస్టేబుళ్ల పాత్రపై దృష్టి పెట్టారు. త్వరలోనే ఆ 2 హెడ్ కానిస్టేబుల్ను విచారణకు పిలిచే అవకాశం ఉంది. నాగరాజుకు సహకరించిన ఓ ప్రైవేట్ వ్యక్తి పాత్రపైన సిట్ ఆరా తీస్తోంది. అటు కీలక ప్రశ్నలకు నాగరాజు సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. నాగరాజుకు సన్నిహితంగా ఉండే సిబ్బందిని విచారిస్తే అసలు విషయాలు బయటపడతాయని సిట్ భావిస్తోంది. విజయవాడ సాయికృష్ణ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, శాంకరి సాయికృష్ణ అదృష్టం కేసు సంబంధించి అది కస్టోడియల్ డెత్ గా సిట్ నిర్ధారించింది. దీంతో సిఐ నాగరాజుని నిన్న కోర్టులో అరెస్ట్ కోర్టులో హాజరుపరచగా జులై 8 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించారు. అయితే ఈ కేసు మొత్తం కేవలం నాగరాజు పాత్రతో కూడా మరికొంతమంది పాత్రదారులు సూత్రధారులు ఉన్నారని చుట్టూ బలంగా సూచిస్తుంది. ప్రధానంగా ఇది కస్టోడియల్ డెత్ వ్యవహారంలో కేవలం ఒక నాగరాజు కొడుకేనో లేక నాగరాజు మాత్రమే విచారిస్తేనో అతను చనిపోయి ఉండడని, అంటే చనిపోయిన తర్వాత కూడా ఆ డెడ్ బాడీని మాయం చేసిన చెప్పడం కూడా కొంతమంది నాగరాజు సహకరించి ఉంటారని కూడా చెప్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అప్పట్లో నాగరాజుతో కలిసి పనిచేసిన ఆ పలువురు కానిస్టేబుల్ ని కూడా విచారించాలని నిర్ణయించింది. నాగరాజు సన్నిహితంగా ఎవరెవరు ఉంటున్నారు, ఆ సమయంలో ఆయన ఎక్కువగా ఎవరు కాల్స్ మాట్లాడారనే అంశాలపై సంబంధించి కూడా చుట్టూ ఇప్పుడు ఆరాధిస్తుంది. ఈ రోజు రేపట్లో కృష్ణలంక పోలీసులు పనిచేస్తున్న ఒక 9 కానిస్టేబుల్ ని విచారణ పిలిచే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దీంతో పాటు కాన్స్టేబుల్స్ లో పనిచేసిన నవీన్తో కూడా మరి 2 కానిస్టేబుల్కి పేరు పెంచుతున్నా వినిపిస్తా ఉన్నాయి. వారు కూడా మార్కాపురం నుంచి చిక్కి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఎప్పుడెప్పుడు వీళ్ళు విచారించారు, అలాగే నాగరాజు వీరికి ఏం చెప్పారని అంశాలకు సంబంధించి వారిని కూడా విచారించే అవకాశం ఉంది. ఇప్పుడు మెయిన్గా నాగరాజు సాయికృష్ణ చనిపోయిన వరకు ఒక వార్త వచ్చింది విచారణలో. ఇప్పుడు చనిపోయిన తర్వాత బాడీని ఏ విధంగా దహనం చేశారు, ఆ జరిగిన ప్రక్రియ ఏ విధంగా జరిగిందనే అంశాలపై ఇప్పుడు ఇంకా మెసేజ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు నాగరాజు సన్నిహితంగా ఉన్న కానిస్టేబుల్ తో పాటు ప్రైవేట్ వ్యక్తి కూడా అతను సన్నిహితంగా ఉండేవాడని కూడా చెప్తున్నారు. అతను కూడా పిలిపించి విచారించాలని కూడా భావిస్తున్నారు. వారిని 2-3 రోజులు విచారించి మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం కూడా భావిస్తున్నారు. మరోవైపు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కూడా విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కస్టోడియల్ డెత్ సంబంధించి ప్రస్తుతం సిట్టు విచారణ జరుగుతున్నప్పటికీ కూడా దీనిపై జ్యుడిషియల్ విచారణ కూడా జరిపించాలని కూడా ఆ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈ రోజు కోర్టు విచారణ సాగే అవకాశం ఉంది. విచారణ తర్వాత కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుందని కూడా అందరూ వేచి చూస్తున్నారు. అయితే ప్రసాద్, ఇప్పటికే ఇంకొక 2 కానిస్టేబుల్ను పిలిచి విచారించే అవకాశం ఉందని చెబుతున్నారు. అట్ ద సేమ్ టైం ఒక ప్రైవేట్ వ్యక్తి హస్తం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఈ కేసులో ఎంతమంది పాత్ర ఉందని సిట్ భావిస్తుంది? అంటే ఈ కేసులో ప్రధానంగా ఇంకో దాదాపు 8-9 మంది హస్తం ప్రమేయంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉందని కూడా అనుమానిస్తున్నారు. నిన్న అవి నాగరాజుకి రిమాండ్ విధించిన తర్వాత ఏబిఎన్ ప్రతినిధి కూడా సాయికృష్ణ కుటుంబాన్ని కూడా కలిశారు. వారు కూడా జ్ఞానమామ నవరం కావచ్చు, తల్లి విజయలక్ష్మి కూడా ఏబిఎన్ ప్రతినిధులతో మాట్లాడిన సమయంలో కూడా కేవలం నాగరాజు ఒక్కడి వల్ల ఇంత జరిగే అవకాశం లేదు, తప్పకుండా పోలీస్ స్టేషన్ లో 4 కానిస్టేబుల్ పాత్రతో పాటు వారు ఈ టాస్క్ ఫోర్స్ సంబంధించి మరో 2-3 పాత్ర ఉందని కూడా వారు అనుమానాలతో వ్యక్తం చేశారు. ఈ కోణంలో గత విజయలక్ష్మి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సిట్టు దర్యాప్తు మొత్తంలో మార్కాపురం నుంచి మొదలుపెట్టి కృష్ణలంక పోలీస్ స్టేషన్ వరకు ఒక దశకు వచ్చింది. అందులో భాగంగా కస్టోడియల్ డెత్ గా నిర్ధారించారు. ఇప్పుడు కూడా వాళ్ళు కొంతమంది పేర్లు కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ఆ పేర్లు ఎవరైతే అనుమానం వ్యక్తం చేసి పేర్లు వ్యక్తపరిచారో వారందరూ ఈ రోజు రేపు విచారిస్తారు. కంపల్సరీగా ఈ కేసులో మనకు అందుతున్న సమాచారం ప్రకారం మరో 4-5 వరకు కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది. మరో 4-5 విచారించే అవకాశం ఉంది. అయితే విచారించిన తర్వాత సాక్ష్యాలు సేకరించిన తర్వాత ఈ అరెస్టు పర్వం కొనసాగే అవకాశం ఉంది. ఈ 2-3 రోజుల్లో దీనిపై సిట్ కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తప్పకుండా 4 కానిస్టేబుల్ మాత్రం అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఆ సాక్ష్యాలు సేకరించిన తర్వాత ఈ ప్రక్రియ కొనసాగుతుంది. శాంకరి, అయితే ప్రసాద్, ఈ కేసును కనుక డీటెయిల్ గా చూస్తే మెయిన్ గా చూసుకుంటే సీసీ ఫుటేజ్ మిస్సింగ్ అవ్వచ్చు, లేదా మృతదేహం దహనం విషయంలో ఆ ప్రొసీజర్స్ ఏమి ఫాలో అవ్వాలని సిచ్యువేషన్. ఇప్పుడు విచారణ శైలి ఏ విధంగా కొనసాగుతుందంటే ఏ విషయాలని టార్గెట్ గా ఏ విషయాల్ని ఫోకస్ గా విచారిస్తుంది అనుకోవచ్చు సిట్? అంటే శాంకరి, ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా అనేక చిక్కుముడితో కూడుకున్న వ్యవహారం.
మొదటి నుంచి విజయలక్ష్మి ఆరోపిస్తున్న నేపథ్యంలో చాలా మంది కూడా అంత స్థాయిలో జరిగి ఉండదని అనుమానం వ్యక్తం చేశారు. సో సిఐ నాగరాజుపై అనేక ఆరోపణలు విమర్శలు చేసినప్పటికీ కూడా ఆ అదృశ్యం సంబంధించి అదృశ్యమై ఉంటాడని భావించారు తప్ప కష్టం జరిగింది. నిజంగానే ఆ తల్లి ఆరోపించిన విధంగా దహనం చేసే ప్రక్రియ వరకు కొనసాగింది అనేది చాలా మంది నమ్మలేదు. కానీ చిట్టు విచారణ తర్వాత ఇవన్నీ వాస్తవాలను తెలుసుకుని అందరూ కూడా నిజరిపోయిన పరిస్థితి. అది ప్రక్రియ మొత్తం కూడా కేవలం నాగరాజు కన్సర్నంలో జరగలేదని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకో అంశాన్ని మనం పరిశీలనలో తీసుకోవాలి. ప్రధానంగా ఏ కేసులో అయినా ఎటువంటి కేసులో అయినా కోర్టు సాక్ష్యం చాలా కీలకం. అటువంటి సాక్ష్యాన్ని కూడా ఈ కేసులో తారుమారు చేసిన అంశాన్ని కూడా చిట్టు ధృవీకరించింది. ప్రధానంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉండాల్సిన సీసీ కెమెరా ఫుటేజ్ మే 1 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఉండాల్సిన ఫుటేజ్ మొత్తం కూడా మాయమైంది. అంతేకాకుండా అది పూర్తిగా రికార్డ్ కాకపోవడం కానీ రికార్డ్ అయిన తర్వాత ఉద్దేశపూర్వకంగానే చెరుపు చేసినట్లు కూడా అంటే మాయం చేసినట్టు కూడా చెట్టు నిర్ధారణకు వచ్చింది. దీనికి సంబంధించి నిపుణులను కూడా పిలిపించి మరి దీనికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించారు. కేవలం ఇప్పుడు ప్రాథమికంగా అయితే అక్కడ ఉన్న హిమజ అనే ఒక కానిస్టేబుల్ కావచ్చు మరో ఎస్ఐ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో నాగరాజు 30 అయితే తాము చూశామని ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ప్రస్తుతం నాగరాజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ సీసీ కెమెరా ఫుటేజ్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లేకపోవచ్చు కానీ కృష్ణలంక పోలీస్ స్టేషన్ స్వర్గపూర్ వరకు వెళ్ళే చాలా చోట్ల కూడా సీసీ ఫుటేజ్ ఉంది. వాటిని కూడా స్వాధీనం చేసుకున్న తర్వాత విచారణ చేసిన తర్వాత అప్పుడు మరికొన్ని అరెస్టులు కూడా తప్పకుండా జరుగుతాయని చెప్తున్నారు. శాంకరి. ఎస్ ప్రసాద్.